స్టోరేజ్ ఫుల్ అయిందా? అయితే ఇప్పుడు నేను చెప్పే పని చేయండి, మీ స్టోరేజ్ అన్నది ఎంటీ అవుతుంది. ఓకే, సో మీరు ఏం చేయాలంటే గూగుల్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ వస్తుంది, దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. దీన్ని ఇప్పుడు మీరు కింది వరకు స్క్రోల్ అయితే చేయండి. స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది, సైట్ సెట్టింగ్స్ అని చెప్పి. ఓకే, దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో కింది వరకు స్క్రోల్ చేయండి, మొత్తం డౌన్ వరకే. ఓకే, స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ ఏంటి అంటే డాటా స్టోర్డ్ అని. ఓకే, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు అన్ని అన్వాంటెడ్ ఫైల్స్ ఉన్నాయి అన్నమాట. సో మీరు ఇక్కడ ఇవన్నీ ఫైల్స్ ఒకటేసారి డిలీట్ చేయొచ్చు. కింద మీరు ఆప్షన్ చూసుకుంటే డిలీట్ ఆల్ డాటా అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసినట్టయితే మీ డాటా అంతా ఇక్కడ నుంచి డిలీట్ అవుతుంది. మీ ఫోన్లో ఉన్న స్టోరేజ్ అయితే ఖాళీ అవుతుంది. ఓకే, సో ఇలాగైతే మనం మన ఫోన్ స్టోరేజ్ని ఫుల్ అయితే కనుక ఇలా ఎంటీ అయితే చేసుకోవచ్చు, ఈ అన్వాంటెడ్ ఫైల్స్ అన్ని డిలీట్ చేసి. ఓకే, సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ అకౌంట్ అయితే ఫాలో అవ్వండి.